హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్ మేకర్. ఇది వచ్చేసి సంక్రాంతి వ్లాగ్ అండి. ఇక్కడ మా అమ్మ అయితే 2 o'clockకే లేచేసి బూరెలకి అయితే మొత్తం అంతా ప్రిపేర్ చేసేసుకుందండి. ఎందుకంటే మా పిల్లలు లేచిన తర్వాత అంటే పనులు ఇంత కూల్గా అయితే అవ్వవు, స్టవ్ దగ్గరికి అయితే వచ్చేస్తారనేసి ఇంకా 2 o'clockకే లేచేసింది. నేను లేచేసరికి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక్కటే చేసుకుంటుంది. అమ్మ ఏంటంటే ఎంత పని ఉన్నా కానీ నన్ను అయితే మాత్రం అస్సలు నిద్ర లేపదు. నేను ఏదో ఒక సౌండ్ విని బయటకు వచ్చి చేయాలనుకుంటే హెల్ప్ చేయాలి, లేకపోతే మళ్ళీ వెళ్ళి పడుకుంటాను. కానీ నాకైతే అసలు ఇది చెయ్యనేసి అయితే అసలు చెప్పదు. మ్యాక్సిమం మా అమ్మే చేసుకుంటుంది. ఎప్పుడైనా రాజమండ్రికి వచ్చినప్పుడు కూడా అంతే, నేను లేచేసరికి టిఫిన్ అన్నీ ప్రిపేర్ చేసేసి ఉంచుతుంది మ్యాక్సిమం. మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఇక్కడైతే మా అమ్మ బూరెలు ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసేసింది. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. మా అమ్మ చాలా బాగా చేస్తుంది బూరెలు అయితే. ఇంకా నన్ను ఏంటంటే రసం పెట్టమంటే, ఊర్లో ఉన్నప్పుడు చారు పెట్టుకోవాలంటే ఇలా ఉంటుంది అనమాట. మనకి అవైలబుల్గా ఉన్నవన్నీ ఇంటి పక్కనే ఉంటాయి కాబట్టి తెచ్చుకుని చక్కగా చేస్తాం. ఇక్కడ ఏంటంటే మా అమ్మ ఇంకా సంక్రాంతికి మన పూర్వీకుడికి బట్టలు పెట్టడం, ఇంకా పిండి వంటలు పెట్టడం అనే ఆచారం అయితే ఉంటుంది కదా. ఇక్కడైతే మా తాతయ్య నాన్నమ్మకి అయితే మా అమ్మ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టింది. సో మా నాన్న అయితే ఇక్కడ దండం పెట్టుకుంటున్నారు మా తాతయ్య నాన్నమ్మకి. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దానికి రీజన్ మా తాతయ్య నాన్నమ్మే. వాళ్ళు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని వాళ్ళు ఏదైతే మాకు ఇచ్చారో ల్యాండ్, సో దానివల్లే మేము ఈరోజు ఇలా ఉన్నామంటే. మా నాన్న కూడా ఏది ఎప్పుడు వేస్ట్ చేయలేదు. మా తాతయ్య నాన్నమ్మ అండ్ మా నాన్న వల్లే ఈరోజు మేము ఎవరి దగ్గర తక్కువ కాకుండా ఉంటున్నామంటే దానికి రీజన్ వీళ్ళ ముగ్గురే. మా తాతయ్య ఏంటంటే మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. మా నాన్నకు కూడా సరిగ్గా తెలియదంట. ఇంకా మా నాన్నమ్మ ఏంటంటే మాకు తెలుసు, కానీ అప్పుడు ఆవిడని ఎలా చూసుకోవాలో నాకైతే తెలియదు. సో ఇప్పుడు చూసుకుందామనే టైంకి అయితే ఇంకా ఆవిడ లేరనమాట. మేమైతే ఇంకా ఇక్కడ లంచ్ అది చేసేసి బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇది అద్దరపేట బీచ్. సో ఇక్కడ నుండి అయితే ఇదంతా బీచ్కి వెళ్ళే రోడ్డు. సో ఈ రోడ్లో అన్ని హ్యాచరీస్. ఈ హ్యాచరీస్లో ఏంటంటే ప్రాన్కి సంబంధించి ఒక సీడ్ అయితే ఇక్కడ తయారవుతుంది. ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనమాట. ఇక్కడ నుండి సీడ్ తీసుకెళ్ళి చెరువుల్లో వేస్తారు. అంటే చాలా చిన్నగా ఉంటుంది. వాటిని ఏంటంటే ప్రాన్ ఎగ్స్గా అంటారు కదా. సో అవి తీసుకెళ్ళి చెరువుల్లో వేసిన తర్వాత మనకి ప్రాన్స్ అనేవి వస్తాయి. సో ఏంటంటే అక్కడ అద్దపేట దగ్గర పెద్దూరు బీచ్ అనేది ఉంటుంది. ఉప్పెన మూవీ షూటింగ్ జరిగింది. ఆ స్పాట్లో ఏంటంటే కొన్ని ప్రమాదాలు అయితే జరిగాయని చెప్పేసి ఇంకా అదైతే ఇంకా బ్లాక్ చేసేసారు. ఇంకా ఎవరిని అలౌ చేయలేదు. సో ఇది వచ్చేసి దాని నెక్స్ట్ బీచ్, దాని పక్కన ఉండే వేరే బీచ్ అనమాట. మా సైడ్ ఏంటంటే సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే మాక్సిమం అందరూ బీచ్కి వస్తారు, ఫొటోస్ తీయించుకుంటారు. సో ఇదే ఇంకా అక్కడ దూరంగా పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడే ఉప్పిన మూవీ షూట్ జరిగింది. సో ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ తీయించుకున్నాము. ఇక్కడ ఏంటంటే శివాలయం కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. అక్కడ కూడా జాతర జరుగుతుంది మహాశివరాత్రికి. సో దాని తర్వాత అయితే మేము ఇంకా కొన్ని ఫొటోస్ తీయించుకుని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.